మొక్కజొన్న పంట, వ్యవసాయ ఉత్పత్తుల్లో బాగా మొక్కజొన్న పంట. సోయాబీన్ రైతులు, సోయాబీన్ ఆయిల్ తయారు చేసే సోయాబీన్ పండించే పంటలు రైతులు, పప్పు ధాన్యాలు పండించే పంటలు, కొన్ని రకాలైన పండ్లు, ఫ్రూట్స్, ఇలా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనము, బొగ్గు అలాంటి వాటికి అమెరికాతో పోటీ పడే పరిస్థితి భారతదేశంలో లేదు. భారతదేశం రైతులకు కానీ భారతదేశ ఉత్పత్తులకు కానీ అమెరికాతో పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? అమెరికా అన్నిటికీ సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి అతి తక్కువ ధరకు తయారవుతాయి. సగం డబ్బులు గవర్నమెంటే పెడుతుంది కాబట్టి వాళ్లకు సగం రేటుకే అది తయారవుతాయి. ఇక్కడేమో మొత్తం పెట్టుబడి మనమే పెట్టుకోవాలి, రైతులే పెట్టుకోవాలి. కాబట్టి రైతులు దారుణమైన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాబోతున్నది. అమెరికా ఇంతవరకేంటి, అమెరికా మీద మనం సుంకాలు వేశాం కాబట్టి అక్కడి రేటుతో ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి కలిపి ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రైతులు తమ రేటుకు తాము అమ్ముకోగలిగారు, కొంత లాభానికైనా అమ్ముకోగలిగారు. వాళ్ళు అమెరికా వాళ్ళు ఇక్కడ రైతులతో పోటీపడి ఇక్కడ అమ్మడం పెద్ద ఈజీ కాదు వ్యవహారం. ఇదే రేట్ అవుతుంది వాళ్ళది కూడా కాబట్టి పోటీ పడడం కష్టమే కదా. ఇక్కడ 10 రూపాయలకు అమ్మితే అమెరికా వాడు కూడా వచ్చి 10 రూపాయలకి ఇక్కడ అమ్మితే ఇక్కడ రైతులు పోటీ పడడం పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడ రైతు 10 రూపాయలకు అమ్మి అమెరికా వాడు వచ్చి 7 రూపాయలకు 6 రూపాయలకు అమ్మితే రైతు పరిస్థితి ఏంటి? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రైతులు కాని వాళ్ళు, ఉద్యోగాలు చేసే బతికే వాళ్ళు మనకు ఆనందం కావచ్చు, అరే తక్కువ రేటుకు దొరుకుతున్నాయని. కానీ దీనివల్ల రైతు వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, దాని మూలంగా రైతు వ్యవసాయం చేయలేడు, రైతు పాల ఉత్పత్తి చేయలేడు. రేపు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాలు, వ్యవసాయం అన్నీ తగ్గిపోతాయి, ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. అప్పుడు అమెరికా వాడు తీసుకొచ్చిన మొక్కజొన్న, అమెరికా వాడు తీసుకొచ్చిన సోయాబీన్, అమెరికా వాడు తీసుకొచ్చిన పాలు, చీజు, బటర్ ఏదైనా సరే వాడిష్టం వచ్చిన రేటుకు అమ్మినా నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యే పరిస్థితే లేదు, నష్టపోయి రైతు ఉత్పత్తి చేయలేని పరిస్థితికి వచ్చేస్తాడు. రేపు మన మొత్తం భారతదేశం వాళ్ళకు ఇప్పటికే చాలా వరకు భారతదేశం అమెరికా చేతుల్లో ఉన్నది. అమెరికా చెప్పినట్టు జీ హుజూర్ అనే మన నాయకులు అమెరికా చేతుల్లో పెట్టేశారు. రాబోయే కాలంలో ఇది అమలవుతే 0% సుంకాలు అవుతే భారతదేశం సర్వనాశనమయ్యే దిశగా వెళ్తోంది.